హలో అందరికీ, నా చేతిలో చూసారా 2 చేపలైతే ఉన్నాయి కదా. ఇవి వచ్చేసి గొరసలు. అందరికీ తెలిసివి నా ఫేవరెట్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు నా చేతిలో 2 ఉన్నాయి. అలా గిన్నెలో చూపిస్తున్నాను చూడండి. 3 చేపలైతే ఉన్నాయి. ఇంకొక చేప మిస్ అయ్యింది. అది ఎక్కడున్నదన్నది నేను చెప్తాను, కంగారు పడకండి. ఇవి వచ్చేసి మా ఊర్లో కేజీ వచ్చేసి 150 రూపీసు. మీ ఊర్లో ఎంత ఉన్నదన్నది కామెంట్ చేసేయండి, ఓకేనా. అలాగే ఈ 3 చేపలతో ఇంకో చేప ఉండాలి కదా. ఇప్పుడైతే ఇవి కట్ చేసి బాగు చేసి అండ్ వండి తినాలి అంటే చాలా పెద్ద ప్రాసెస్. అందుకే మాకంటూ ఒక బలం, ఒక ధైర్యం ఉన్నది. 2 చూపించేస్తాను ఎవరు అనేసి అన్నది. ఎవరు కదండి, ఇంకెవరు, మా మమ్మీ. ఐ లవ్ యూ మమ్మీ. అయితే అందరికీ హాయ్ చెప్పు. హాయ్ చెప్పేస్తుంది మా మమ్మీ. ఒక చేప ఆల్రెడీ బాగు చేసేసింది. ఈ 3 చేపలు కూడా బాగు చేసేసి ఆవిడ చేతితో ఆవిడే వండుతుంది, ఓకేనా. మా మమ్మీ అయితే చేపలు చేస్తున్నారు. చేసేసిన తర్వాత కూడా కర్రీ నేను ఉన్నాను, మా మమ్మీతో వండిస్తాను. ఎందుకు అనేసి అంటే ఆవిడ మళ్ళీ అవుట్ ఆఫ్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 2 డేస్ 3 డేస్లో వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాతే మళ్ళీ ఆవిడ చేతి వంట మేము తినడానికి అదృష్టం ఉంటుందన్నమాట. అందుకనేసి మా మమ్మీ వండుతారు. ఆ ఫీలింగ్ వేరు. అమ్మ చేతితో వంట, మ్యారేజ్ అయిపోయినా పిల్లలు పుట్టినా సరే అమ్మ చేతి వంటే. అవునా కదంటారా? అవునన్న వాళ్ళు కామెంట్ చేసేయండి. అలాగే అమ్మ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కూడా ఒక లైక్ ఇచ్చేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.